తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఏకంగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపునకు కృషి చేసిన పవన్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో తనదైన రీతిలో ప్రచారం నిర్వహించి మహాయుత్తు కూటమి అభ్యర్థుల విజయానికి కారణమయ్యారు. దీంతో మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్రపై నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మరో కొత్త నాయకుడిగా ఆవిష్కృతం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ఎంత ఘన విజయం నమోదు చేసిందో చెప్పకనే చూశాం. దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా మారుమోగుతోంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీకి ఒక పెద్ద వరం, ఆయన మాటే వేదం మోడీకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.